వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నీ కళ్యాణి దయవాల. ముందుగా డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన దంచుకొడుతోంది. ముషిరాబాద్, చిక్కటపల్లి, నారాయణగూడలో భారీ వర్షం పడింది. కుషాయిగూడ, కాఫ్రా, ఏస్రావ్ నగర్, చర్లపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో అతి భారీ వర్షాలు పడ్డాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని తీవ్ర అవస్థలు పడ్డారు. అయితే తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. పర్యటనకు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పెనుగంచిప్రోలుకు నుండి విజయవాడకు వస్తున్న ఆర్టీసీ బస్సులో మహిళల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. సీట్ల కోసం మొదలైన వాగ్వాదం క్రమంగా తీవ్రమైంది. స్థానాలను ఆక్రమించుకునే విషయంలో విభేదించిన మహిళలు ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్స్ విసురుకుంటూ పరస్పరం దాడులకు దిగారు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. నోటితో చెప్పలేని బూతులతో దుషణాలను దిగిన మహిళలు పెనుగంచిప్రోలు నుంచి నందిగామకు వరకు నిలకడగా తిట్లపాటే కొనసాగించారు. బస్సులోని డ్రైవర్, కండక్టర్ సరిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు వినిపించుకోలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరం కనిపిస్తుంది. చిత్తూరు జిల్లా నేటిగుట్లపల్లిలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. ఇన్నోవా కారులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారుతో సహా 20 ఎర్రచందనం దుంగలను సీజ్ చేసినట్లు డీఎస్పీ ప్రభాకర్ చెప్పారు. ఎర్రచందనం విలువ సుమారు 34 లక్షలు ఉంటుందన్నారు. అయితే నిందితులను వెంబడిస్తున్న సమయంలో ముగ్గురు తప్పించుకున్నట్లు ఆయన తెలిపారు. పరారీలో ఉన్న నిందితులు తొందరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. అక్కడ ఒక వ్యక్తిని, ఒక ఇన్నోవా వెహికల్ని 20 దుంగలను స్వాధీనం చేసుకోమైంది. అతను సర్దార్ అనే వ్యక్తి, తమిళనాడు, ఇంతకుముందు పీడిఎస్ఐస్ వ్యాపారం చేసేవాడు. ఆ కేసు సందర్భంగా జైలుకు పోతే జైల్లో రాజంపేటకి సంబంధించిన ఒక వ్యక్తి పరిచయం అయినాడు. అతని ద్వారా రెడ్ శాండిల్స్ దాని వాల్యూ కనుక్కొని దాని స్మగ్లింగ్ అని డిసైడ్ చేసుకున్నారు. అందుకు సంబంధించి రవి అని చెప్పేసి వాడు, సయ్యద్, అరీఫ్ అండ్ మణివన్నన్ వీళ్ళ ముగ్గురితో కలిసి వ్యాపారం చేసుకుని వచ్చారు. నిన్నటి దినము రాజంపేట జంగిల్ ఏరియాలోకి పోయి 20 ముద్దలు తీసుకున్నారు, వస్తున్నారు. వస్తే ఆ వెహికల్కి అయితే కొంచెం అది బ్రేక్ డౌన్ అయింది. వెంటనే ఆ సమాచారం పోలీసులు రావడంతో వెంటనే వెళ్ళి చూసుకొని పట్టణాన్ని సీజ్ చేయడం జరిగింది. ఒకతను పట్టుకొని రిమాండ్ పంపిస్తున్నారు. మిగిలిన ముగ్గురు కూడా అరెస్ట్ చేస్తాము. తర్వాత దీని ఫ్రంట్ వర్డ్ ఏమి, బ్యాక్ వర్డ్ ఏమి, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, దీనిపైన సమగ్ర విచారణ చేపడతాం. మామూలుగా దీని కిలో 5,000 అంటారు. దాని ప్రకారము ఇప్పుడు పట్టుకున్న దానికి 33 లక్షలుగా విచారణ చేశారు ఫారెస్ట్ వాళ్ళు. ఆ ఎఫ్ఐఆర్లో 4 ముద్దాయిలు ఉన్నారు. అందులో సర్దార్ వ్యక్తి అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన ముగ్గురు వివరాలు పూర్తి వివరాలు తెలిసినాయి. వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇంకా రాజంపేటలో ఫారెస్ట్ అంటే ఎక్కడ వస్తుంది, ఎవరు సప్లై చేస్తున్నారు, ఎక్కడ నుంచి ఆ డీటెయిల్స్ అన్ని చేసుకుని ఫర్దర్ వచ్చి మన ఇన్పుట్ ప్రకారం ముద్దాయిలు యాడ్ చేసుకుని పోతాం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వ్యాపారం కోసం వచ్చి స్థిరపడిన వ్యక్తులపై అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు. ఇటీవల చిత్తూరు రోడ్డులో ఉన్న రాజస్థాన్కు చెందిన రామ్దేవ్ ఆటోమొబైల్ షాపుపై అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి విలువైన వస్తువులు, సీసీ కెమెరాల హార్డ్ డిస్క్లు ఎత్తుకెళ్లారు. గత కొంతకాలంగా మామూళ్లు ఇవ్వాలంటూ షాప్ ఖాళీ చేయాలని బెదిరింపులు వస్తున్నాయని యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. मेरा नाम किशन पाल सिंह है। कई दिनों से मुझे यहाँ तकलीफ़ चल रही है और यहाँ के लोकल दुकानदार से लेकर
और कोई पार्टी वाले हैं जो मैं नहीं जानता किसी को, तो 60 से 70 लोग इधर आके पूरा हंगामा किया, कैमरे तोड़ डाले, दुकान को नुकसान किया पूरा, और अमाउंट का डिमांड किया पार्टनरशिप का, और बोले तो पैसा दे तो ही तेरा दुकान चालू रहेगा, नहीं तो राइट शूटिंग तो दुकान नहीं कर सकता करके, और दुकान का शटर वटर बंद करके मुझे दुकान के अंदर रख के वो बाहर से लॉक करके चले गए। फिर मैंने पुलिस को इन्फॉर्म किया, पुलिस आई, शटर लॉक खोले, फिर हम शटर से बाहर निकल के फिर मैं एप्लीकेशन मेरे पास रेडी है और एसपी सर से बात भी कर सबको अंदर डाल के पूरा ये लॉक करके अंदर डाल के फिर हम पीछे से गए, पीछे से वो खोल के फिर मैंने वो लिए वो लॉक तोड़ा दिया। उसके बाद पुलिस आई, ये सब लॉक वगैरह देने के बाद उसके बाद में पुलिस आई, फोन किया था उसके बाद में फिर ये पूरा ऊपर का डीवीआर वगैरह सब तोड़ दिया था। मैक्सिमम 50 लोग थे। बोल रहे हैं कि दुकान में एक मूल्य करके है आदमी, उनका 50% पार्टनरशिप मांग रहे थे। వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆకస్మిక తనిఖీలు చేశారు. విధులు నిర్వహించాల్సిన డాక్టర్లు లేకపోవడంపై ఎమ్మెల్యే మండిపడ్డారు. వైద్యుల తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లా ఆరోగ్య శాఖ అధికారులకు ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే ఆకస్మిక పర్యటనతో ఆసుపత్రి సిబ్బందిలో కలవరం మొదలైంది. ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే డాక్టర్లు తమ పద్ధతులను మార్చుకొని గవర్నమెంట్ ఇచ్చే జీతాలను తీసుకుంటూ ప్రజలకు సేవను అందిస్తారో లేదో వేచి చూడాలి. ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తుక్కులూరు శివారులోని రామిలేరు వాగులో నర్సింగ్ విద్యార్థిని బడిపాటి నీరజ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. చర్చికి వెళ్లి తిరిగి వస్తుండగా వాగు దాటే సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీరజ పట్టు తప్పి కొట్టుకుపోయినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులు కలిసి రక్షణ చర్యలు ప్రారంభించారు. వాగులో గల్లంతైన యువతి కోసం రాత్రి వేళ కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికీ యువతి ఆచూకీ లభించలేదు. దీంతో విపత్తు నిర్వహణ శాఖ సభ్యులు రంగంలోకి దిగి ప్రత్యేకంగా గాలింపు చేపట్టారు. వెంటనే స్పందించిన నూజివీడు పోలీసులు సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు. మరోవైపు సబ్ కలెక్టర్ బోలిపల్లి వినూత్న ఘటనా స్థలానికి చేరుకుని అధికారులను సమీక్షించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేను హెవీ రెయిన్ఫాల్ వస్తుంది అని అందరికీ చెప్తున్నప్పుడు ఆ దారి వైపు అందరినీ పెట్టి ప్రాణులు పోతున్నాయమ్మా. మేము చేస్తాము, మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఊర్లో వాళ్ళు మీరు కూడా మాకు కోఆపరేట్ చేయాలి కదా. లైఫ్ లాస్ అయింది, ఇప్పుడు దీన్ని ఎలా మనం ఇది చేస్తాము. ఈ రోజు హిందీ దివస్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు కీలక సందేశంతో పాటు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో గత దశాబ్దం భారతీయ భాషలు సంస్కృతి పునర్జీవం పొందిన సర్వయుగమని అన్నారు. అలాగే ప్రధాని మోడీ UN, G20, SCO వంటి అంతర్జాతీయ వేదికలపై హిందీతో పాటు భారతీయ భాషల్లో మాట్లాడి దేశ గౌరవాన్ని పెంచారు. ఆజాదీ కా అమృత్ కాల్లో
వలసదార చిహ్నాల నుంచి దేశాన్ని విడిపించడానికి ప్రధాని పంచ్ ప్రాన్ను ప్రవేశపెట్టారు. భాషలు అందులో కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా షా చెప్పుకొచ్చారు. అలాగే భారతదేశం ప్రాథమికంగా భాష ఆధిపత్య దేశం. మన భాషలు, చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, ధ్యానం, సైన్స్, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత తరతరాలకు అందిస్తున్నాయి. భాషలు మనకు ఐక్యతను, అభివృద్ధిని అందించే శక్తి కలిగి ఉన్నాయి. స్వాతంత్ర ఉద్యమంలో హిందీతో పాటు అన్ని భారతీయ భాషల కవులు, రచయితలు, నాటకకర్తలు జానపద కథలు, పాటలు, నాటకాల ద్వారా స్వేచ్ఛా భావాన్ని బలపరిచారు. వందే మాతరం, జై హింద్ వంటి నినాదాలు భాష మేల్కొలుపు నుండి పుట్టాయని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అలాగే 1949 సెప్టెంబర్ 14న దేవనాగరి లిపితో రాయబడిన హిందీని అధికారిక భాషగా ప్రకటించాలని, ఈ రోజు మనకు భాషల ఏకత, భారతీయ సంస్కృతిని గుర్తు చేస్తుందని ఈ సందర్భంగా అమిత్ షా తన సందేశంలో చెప్పుకొచ్చారు. आप सभी को हिंदी दिवस की हार्दिक शुभकामनाएं। अपना भारत मूलतः भाषा प्रधान देश है। हमारी भाषाएं सदियों से संस्कृति, इतिहास, परंपराओं, ज्ञान, विज्ञान, दर्शन और आध्यात्म को पीढ़ी दर पीढ़ी आगे बढ़ाने की सशक्त माध्यम रही है। हिमालय की ऊंचाइयों से लेकर दक्षिण के विशाल समुद्र तटों तक, मरुभूमि से लेकर बीहड़ जंगलों और गांव की चौपालों तक, भाषाओं ने हर परिस्थिति में मनुष्य को संवाद और अभिव्यक्ति के माध्यम से संगठित रहना और एकजुट होकर आगे बढ़ने के लिए मार्ग दिखाया है। मिलकर चलो, मिलकर सोचो, मिलकर बोलो, यही हमारी भाषाई सांस्कृतिक चेतना का मूल मंत्र रहा है। भारत की भाषाओं की सबसे बड़ी विशेषता यह रही है कि उन्होंने हर वर्ग और समुदाय को अभिव्यक्ति का अवसर दिया। पूर्वोत्तर में बिहू का गान, तमिलनाडु में ओवियालू की आवाज, पंजाब में लोहड़ी के गीत, बिहार में विद्यापति की पदावली, बंगाल में बाउल संत के भजन, कजरी गीत, भिखारी ठाकुर की विदेशियां, इन सब ने हमारी संस्कृति को जीवन और लोक कल्याणकारी बनाया है। मेरा स्पष्ट मानना है कि भाषाएं एक दूसरे की सहचर बनकर एकता के सूत्र में बंधकर आगे बढ़ रही है। संत तिरुवल्लुवर को जितनी भावुकता से दक्षिण में गाया जाता है, उतनी ही रुचि से उत्तर में पढ़ा जाता है। कृष्णदेवराय जितने लोकप्रिय दक्षिण में हुए, उतने ही उत्तर में भी हुए। सुब्रमण्यम भारती की राष्ट्र प्रेम से ओतप्रोत रचनाएं हर क्षेत्र के युवाओं में राष्ट्र प्रेम को प्रबल बनाती है। गोस्वामी तुलसीदास को हरेक देशवासी पूछता है। संत कबीर के दोहे तमिल, कन्नड़ और मलयालम अनुवादों में भी पाए जाते हैं। सूरदास की पदावली दक्षिण भारत के मंदिरों और संगीत परंपराओं में आज भी प्रचलित है। श्रीमंत शंकरदेव, महापुरुष माधवदेव को हर एक वैष्णव जानता है और भूपेन हजारिका को हरियाणा का युवा भी गुनगुनाता है। गुलामी के कठिन दौर में भी भारतीय भाषाएं प्रतिरोध की आवाज बनी। आजादी के आंदोलन के राष्ट्रव्यापी बनने में हमारी भाषाओं की बड़ी भूमिका रही। हमारे स्वाधीनता सेनानियों ने जनपदों की भाषाओं में, गांव देहातों की भाषाओं को आजादी के आंदोलन से जोड़ा। हिंदी के साथ ही सभी भारतीय भाषाओं के कवियों, साहित्यकारों और नाट्यकारों ने लोक भाषाओं में, लोक कथाओं में, लोकगीतों और వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ఇవాళ విశాఖపట్నంలో బీజేపీ సారథ్యం యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ సారథ్యం యాత్ర విజయవంతంగా సాగిందని నడ్డా చెప్పుకొచ్చారు. ఎన్డీఏ పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని నొక్కి చెప్పారు. 2014కు ముందు దేశంలో అసమర్థత, వారసత్వ ప్రభుత్వాలు ఉండేవని విమర్శించారు. 2014 తర్వాత దేశంలో వచ్చిన మార్పులను ప్రజలు గమనించాలని జేపీ నడ్డా సూచించారు. వైఎస్ జగన్ అక్రమాలు మొత్తం బయటపెడతామని జేపీ నడ్డా హెచ్చరించారు. We were rushing towards death trap. It was a government of non-performance.
It was a government of non-governance. It was full of corruption. और आज मोदी जी के नेतृत्व में जब एनडीए की सरकार आंध्र प्रदेश में चल रही है तो हम उजाले की ओर बढ़ रहे हैं. वी आर गोइंग टुवर्ड्स द ब्राइटनेस, वी आर गोइंग टुवर्ड्स द डेवलपमेंट. और मैंने आपके सामने डेवलपमेंट की सारी सूची आपके सामने रखी है. वी शुड अंडरस्टैंड, हमें ये समझ लेना चाहिए, राजनीति, पॉलिटिक्स, पॉलिटिकल पार्टी वो लोगों के लिए है, वो जनता के लिए है, वो जनता के विकास के लिए है, वो देश के भले के लिए है. और भारतीय जनता पार्टी मोदी जी के नेतृत्व में एक एक काम, एक एक पल आप कार्यकर्ताओं के, लाखों कार्यकर्ताओं के, करोड़ों कार्यकर्ताओं के मेहनत के कारण हम जनता के सेवा में जुटे हुए हैं और देश को तीव्र गति से आगे बढ़ाने का प्रयास कर रहे हैं. इसमें आप सबका योगदान है. వలసదారులకు వ్యతిరేకంగా లండన్లో నిరసనలు మొదలయ్యాయి. నిరసనలు తీవ్రతరం అవడంతో లండన్ వలస వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిపోతుంది. యునైటెడ్ కింగ్డమ్ పేరుతో యాంటీ ఇమిగ్రెంట్, యాంటీ ఇస్లాం కార్యకర్త టామీ రబినన్స్ నేతృత్వంలో 1,00,000కు పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రధాని కీర్ స్టార్మర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వలసదారులకు బ్రిటన్ నుండి పంపించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసన ర్యాలీలో దాదాపు 1.10 లక్షల నుండి 1.50 లక్షల మంది పాల్గొన్నారని మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు. లండన్లో జరిగిన నిరసనల్లో ఇదే అతిపెద్దదని పోలీసులు తెలిపారు. మరోవైపు జాత్య అహంకారానికి వ్యతిరేకంగా స్టాండ్ అప్ టు రేజియం అని వలసదారులు నిరసన తెలిపారు. ఇందులో దాదాపు 5,000 మంది పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులపై వాటర్ బాటిళ్ల, ఇతర వస్తువులతో దాడి చేయగా కొందరు అధికారులు గాయపడ్డారు. ప్రస్తుతం ఈ నిరసనలతో లండన్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటనలో భాగంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అస్సాంలో పర్యటించారు. 18,530 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా దరంగ్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 1962 నాటి నెహ్రూ పాలనపై ఘాటు విమర్శలు చేశారు. నెహ్రూ ప్రధానిగా ఉన్న ఆనాడు చైనాతో యుద్ధం తర్వాత ఈశాన్య ప్రాంత ప్రజలకు ఆయన చేసిన గాయాలు నేటికి మానలేదన్నారు. ఆనాటి గాయాలపై ఇప్పటి కాంగ్రెస్ ఇంకా ఉప్పు చల్లుతూ వాటిని మండేలా చేస్తుందని ఆరోపించారు. 1962 में चाइना के साथ जो जंग हुआ, उसके बाद पंडित नेहरू ने जो कहा था, वो घाव नॉर्थ ईस्ट के लोगों के वो घाव आज भी नहीं भरे और उस घाव पर कांग्रेस की वर्तमान पीढ़ी भी नमक छिड़कने का काम कर रही है. मैं आमतौर पर मुझे कितने ही गालियां दे, मैं तो भगवान शिव का भक्त हूं, सारा जहर निगल देता हूं. लेकिन बेशर्मी के साथ जब किसी और का अपमान होता है तो मुझसे रहा नहीं जाता है. आप मुझे बताइए, भूपेंद्र को ములుగు జిల్లా పస్రా మండలంలో వివాదాస్పద ఘటన కలకలం రేపుతుంది. కుటుంబంతో మేడారం వెళ్లి తిరిగి వస్తున్న వ్యక్తిపై ఎస్ఐ పుట్టాప్ సతీష్ దాడికి పాల్పడ్డారు. మహిళలు కుటుంబ సభ్యులు వినిపించిన ఎస్ఐ పట్టించుకోకుండా లాగి కొట్టి దౌర్జన్యం చేసినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.